హలో అండి. కొత్తగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా హెల్తీగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా చేసుకోగలుగుతారండి. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకటి తిన్నా సరిపోతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికోసం నేను ఈ చూపిస్తున్నవి తీసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ మొత్తం తీసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్, చిన్న బీట్రూట్ ముక్క, అలాగే పావు ముక్క క్యాబేజ్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా తురిమేసుకోవాలండి. ముక్కలు చేసుకోవడం కన్నా ఇలా తురుముకుంటేనే బాగుంటుందండి ఫ్లేవర్. ముక్కలు చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా, ఇలా తురిమేసుకుంటే అవి మనకి ఉన్నట్టు కూడా అనిపించవు. అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. అందుకనే ఇలా తురిమేసుకోండి. మొత్తం క్యారెట్, బీట్రూట్ ఇలా తురిమేసుకొని ఇప్పుడు ఆనియన్, క్యాబేజ్ సన్నగా కట్ చేసేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది బాగా రోస్ట్ అవుతుందండి. అందుకే ఇలా సన్నగా కట్ చేసుకోమంటున్నాను. మీకు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ని కూడా అదే విధంగా సన్నగా తురిమేసుకోవాలండి. ఇందులో మీకు కావాలంటే బంగాళదుంప, బీన్స్, స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న వెజ్జెస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్ని మాత్రం సన్నగా కట్ చేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకోవద్దు. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారు కదండి, చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ సన్నగా తురిమేసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా మొత్తం కలుస్తాయండి. మొత్తం అన్నీ మనం ఇందులో ఏ వాటర్ యాడ్ చేయమండి, వీటితోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఒక అరకప్పు దాకా శనగపిండిని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకున్నాను కదా 3 గుడ్లు, అవి ఇందులో పగలగొట్టి వేసేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి మీరు ఎంతమందికి చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ ఇందులో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దాకా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుందండి. అప్పుడు మనం పెనం మీద వేసేటప్పుడు బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం బ్యాటర్ తీసి ఇలా చూపిస్తున్న విధంగా సర్దేసుకోవాలండి. ఎక్కడ మధ్యలో గ్యాప్స్ లేకుండా మొత్తం కవర్ చేసేసుకోవాలి. రోటీలాగా చేసేసుకోవాలన్నమాట మొత్తం. చూసారు కదా, ఈ విధంగా మొత్తం సెపరేట్ చేసేసుకోవాలి. పల్చగా చేసుకోండి. మరి లావుగా చేసేసుకుంటే మధ్యలో ఉడకకుండా వెజ్జెస్ అన్నీ పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. సో పల్చగా సర్దుకుంటే అన్నీ బాగా రోస్ట్ అవుతాయి. అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక పక్క మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత మూత తీసేసి వేరొక పక్క కూడా ఒక 2-3 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెజ్జెస్ అన్నీ మాడిపోతాయి అన్నమాట. 2 పక్కల మూత పెట్టుకొని కాల్చుకోవడం వల్ల ఆ కూరగాయలు అనేవి ఉడుకుతాయి, బాగా పచ్చి లేకుండా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ సైజ్ పెద్దది అనుకుంటే, చిన్న పిల్లలకి పెట్టాలి అనుకుంటే చిన్న చిన్నవి ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చండి. అలా చిన్న చిన్నవి వేసి పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చండి. ఒకటి తిన్నా సరిపోతుందండి, కడుపు నింపుగా అయిపోతుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ రెసిపీ. తప్పకుండా అలాంటి వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా ఏవైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలి అంటే కింద నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి హెల్దీ కూడా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.